హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, మన దేవంకి గుమిహో ఫోన్ చేసి, నేను ఉన్నా లేకపోయినా సరే నువ్వు మాత్రం ఆ బీడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండు, నేను నీ లైఫ్లోంచి డిసప్పియర్ అయిపోవాలి, ఇప్పుడు నేను అందుకే డిసప్పియర్ అయిపోతున్నాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత దేవంకి అయితే ఏం అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను నిన్ను కలవని రోజు నేనేదో మిస్ అవ్వలేదు అని చెప్పాను, ఇంకా దానికి నువ్వు ఇదంతా చేయాలా ఏంటి, అయినా నువ్వు ఎందుకు నా దగ్గర నేను డిసప్పియర్ అయిపోదాం అనుకుంటున్నావు, అసలు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి గుమిహో అంటుంది, నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను అనేటప్పటికి దేవంగ్ అయితే అక్కడే ఉండు, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, నువ్వు ఎక్కడికి కదలకు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మీహో కూడా ఏం మాట్లాడకుండా అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తనేమో డిసప్పియర్ అయిపోవాలనుకుంటుంది కదా, సో దేవంగ్ వస్తే తనని వెళ్ళనివ్వడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటుంది. అయితే ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అంటే మన మీహోని చూసి, మీహో ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి, సరే అయితే పద మనం వెళ్దామని చెప్పి, అంటే మీట్ తినడానికి వెళ్దాం, మేము బార్బీక్యూకి వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని చెప్పి అలా అడుగుతారు. ఇంకా అప్పుడు మన మీహో అయితే నో అని చెప్పలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ మీహోని అక్కడి నుండి లాక్కుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ ఫుడ్ అనేది తింటూ ఉంటారు. సో ఇదే టైంలో దేవంగ్ అయితే హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఇంకా వెంటనే మీహోకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీహో అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నావు అని చెప్పి దేవంగ్ అడిగేటప్పటికి మీహో అంటుంది, నేను మీట్ షాప్లో ఉన్నాను అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ ఏ షాప్లో ఉన్నావు, నేను వస్తున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో, ఏంటి దేవంగ్ కాల్ చేశాడా మీహో అని చెప్పి అలా అంటాడనమాట. ఇంకా అప్పుడు దేవంగ్ అర్థమవుతుంది, నువ్వు నా ఫ్రెండ్స్తో ఉన్నావా అని చెప్పి. ఇంక వెంటనే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట దేవంగ్. ఇంకా దేవంగ్ వస్తూ ఉంటాడని చెప్పి వెంటనే మీహో అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీహోని ఆపరు. ఇంకా మీహో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దేవంగ్ వాళ్ళ గ్రాండ్ పా కనిపిస్తారు కార్లో. ఇంకా దేవంగ్ వాళ్ళ ఆంట్ అలాగే గ్రాండ్ పా ఇద్దరు కూడా మీహోని కార్లో ఎక్కమని అడుగుతారు. ఇంకా అప్పుడు మీహో అయితే నో చెప్పలేదు కదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి, సరే అని చెప్పి కార్ ఎక్కి వెళ్తుంది. ఇంకా ఇదే టైంలో మన దేవంగ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా అక్కడ మీహో లేకపోవటం చూసి మళ్ళీ మీహోకి కాల్ చేస్తాడు. ఇంకా ఈసారి అయితే మీహో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా తనేం చేస్తుంది అంటే మళ్ళీ గ్రాండ్ పా వాళ్ళతో కలిసి తింటూ ఉంటుంది. ఇంకా తర్వాత గ్రాండ్ పా అయితే మీహోకి చాలా ఫుడ్ అనేది ప్యాక్ చేసి ఇస్తాడు. సో ఇదే టైంలో ప్యారలల్గా మన దేవంకి ఏం తెలుస్తుంది అంటే, మీహో చాలా డల్గా ఉంది ఈరోజు, నూనాని కలిసిన తర్వాత తను ఎందుకు అంత డల్గా అయిపోయిందో నాకు కూడా తెలియదు, నూనా ఏమైనా చేసిందంటావా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అది వినేటప్పటికి ఇంకా దేవంగ్ ఏం చేస్తాడు అంటే నూనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ప్యారలల్గా మన మీహో అయితే ఆ ప్యాకేజ్ అంతా పట్టుకొని ఇంకా దేవంగ్ ఉండే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా తనైతే చాలా డల్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఎలాగన్నా సరే డిసప్పియర్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటుంది. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే నూనా దగ్గరికి మన దేవంగ్ వెళ్తాడు. సో దేవంగ్తో నూనా అంటుందన్నమాట, ఆ అమ్మాయి చాలా సస్పీషియస్గా ఉంది, సో అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, అంటే నువ్వే తన్ని డిసప్పియర్ అయిపోమని చెప్పావా అని చెప్పి అంటాడు. ఇంకా దానికి నూనా అంటుంది, లేదు నేనేం డిసప్పియర్ అయిపోమని చెప్పలేదు, తనని చూస్తే నాకు భయం వేసింది అంతే, తనకు తనే డిసైడ్ అయినట్టుంది డిసప్పియర్ అయిపోవాలని, నేనైతే ఏం చెప్పలేదు అని చెప్పి కావాలని నూనా అబద్ధాలు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే మన మీహో బాగా ఏడ్చేస్తూ ఉంటుంది, దేవంగా నేను నిన్ను మిస్ అవుతాను, నేను నువ్వు లేకుండా ఉండలేను, నేను డిసప్పియర్ అవ్వలేను అని చెప్పి పాపం బాగా ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే వాన పడుతుంది, ఎందుకంటే ఫాక్స్ ఏడిస్తే వాన పడుతుంది కదా. ఇంకా వానని చూసేటప్పటికి దేవంకి అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకా వెంటనే మీహోకి కాల్ చేసి, మీహో ఏడుస్తున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి మీహో అయితే ఏడుపు ఆపలేకపోతుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, సరే నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు ఏడుపు ఆపడానికి, నేను నిజంగా నిన్ను మిస్ అయ్యాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు అని చెప్పి అంటాడు. ఇంకా అది వినేటప్పటికి మీహోకైతే ఏడుపు అంతా ఆగిపోతుంది, తనకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా వాన కూడా ఆగిపోతుంది మీహో ఏడుపు ఆపేసేటప్పటికి. ఇంకా దేవంగా అయితే మీహో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ప్యారలల్గా మనకి ఏం చూపిస్తారు అంటే, ఈ సస్పీషియస్ వ్యక్తి మీహో పేరు మార్చేసి అన్ని ఐడి కార్డ్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా అంటే ఫేక్గా క్రియేట్ చేస్తాడనమాట. ఇంకా అవన్నీ కూడా మీహోకి ఇచ్చి మీహోని అక్కడి నుండి పంపించేయాలి అని చెప్పి తను ప్లాన్ వేస్తాడు. సో ప్యారలల్గా మన మీహో అయితే ఏమనుకుంటుంది అంటే, సో దేవంగ్ నన్ను మిస్ అవుతున్నాడు కాబట్టి నేను ఇంకా ఆ హేటర్ ఉంది కదా, అంటే నూనా ఉంది కదా, తన అంతు చూడాలి అని చెప్పి అనుకుంటుంది. తను ఎలాగన్నా సరే ఇక్కడ నుండి తప్పించాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. తనకి చాలా కోపం వస్తుంది. సో ఇదే టైంలో నూనా అయితే తన కార్ అనేది పార్కింగ్ చేసి ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తూ ఉంటుందన్నమాట. సో తన కార్ ముందు ఎవరో ఒక వెహికల్ని వచ్చేసి ఆపుతారు. ఇంకా తనైతే ఈ వెహికల్ని ఎవరు ఆపారు, ఇప్పుడు నేను నా కార్ని ఎలా తీయాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఆ వెహికల్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నూనా అయితే భయపడుతుంది. ఇంకా అక్కడికి మన మీహో వెళ్తుందనమాట. మీహోనే ఆ కార్ని తోస్తూ ఉంటుంది, ఆ ట్రక్ని, సారీ. సో తర్వాత నూనా అయితే భయపడిపోయి తన కార్ ఎక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది.
ఉంటుంది. కానీ మీహో ఏం చేస్తుంది అంటే కార్ ముందుకు వెళ్ళి నుంచుని ఆ కారు కదలకుండా ఆపేస్తుంది. ఇంకా అప్పుడు నూనాకి ఇంకా భయమేసేస్తుంది. సో మీహో ఏం చేస్తుంది అంటే స్పీడ్‌గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి "నూనా" అని చెప్పి తను నమస్కారం పెట్టి, "నన్ను క్షమించు. నేను నిన్ను ఎలాగన్నా సరే ఈ ప్రాబ్లమ్‌లోంచి తీసేద్దాం అనుకున్నాను. తప్పిద్దాం అనుకున్నాను. నేను ఒక మాన్‌స్టర్‌ని అయ్యుంటే నిన్ను చంపేసేదాన్ని. కానీ నేను మనిషిలాగా మారదాం అనుకుంటున్నాను. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను" అని చెప్పి అంటుంది. కట్ చేస్తే వీళ్ళిద్దరూ కూడా ఒక చోటుకి వెళ్ళి మొత్తం మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా నూనాకి మొత్తం అంతా తెలిసిపోతుంది. ఇంక అప్పుడు నూనా అంటుంది, "నీ దగ్గర ఇంకో బీడ్ ఉందా? అది నాకివ్వు. సో నువ్వు ఒక బీడ్ ఇస్తేనే దేవంగ్ అంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడంటే నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తాను" అని చెప్పి అంటుంది. ఇంకా దానికి మన అంటే మీహో అంటుంది, "నా దగ్గర ఒక్క బీడే ఉంది" అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు నూనా అంటుంది, "సరే అయితే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు నువ్వు డిసపియర్ అవ్వకపోయినా సరే నేనేమనను" అని చెప్పి అంటుంది. ఇంకా దానికి నూనా కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే యాక్షన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే ఇదంతా కూడా అంటే వాళ్ళ మాటలు వినగానే వీళ్ళిద్దరూ కలిసి ఉంటాం ఇదంతా కూడా దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ చూసి దేవంగ్‌కి కాల్ చేసి చెప్తాడు. సో ఇప్పుడే ఈ నూనా అయితే అసలు ఎంత కన్నింగ్‌గా ప్లాన్ చేస్తుంది అంటే సో మీహోని స్టంట్ విమెన్ లాగా ఉంచాలి అని చెప్పి అంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎప్పటి నుండో మీహోతో మూవీ చేద్దాం అనుకుంటున్నారు కదా! సో మీహోనే చెప్పేలాగా చేస్తుందనమాట. సో మీహో ఏమంటుంది అంటే నేను అంటే ఈ నూనా హీరోయిన్ అయితేనే నేను చేస్తాను స్టంట్ విమెన్ లాగా అని చెప్పి అంటుంది. ఇంకా అనేలాగా చేస్తుందనమాట. సో డైరెక్టర్ కూడా ఒప్పేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు బయటకి వెళ్తే అక్కడికి దేవంగ్ వచ్చేసి, "ఏం చేస్తున్నావు నూనా" అని చెప్పి అడుగుతాడు. ఇంకప్పుడు నూనా అంటుంది, "అసలు నువ్వు నా సైడ్ ఉండాలి. నువ్వు హ్యూమన్ అంటే మనల్ని కాపాడాలి కానీ నువ్వు తన సైడ్ ఉంటావేంటి" అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడే ఇంకా దేవంగ్‌కి కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే నూనా అంటుంది, "నువ్వు ఇప్పటిదాకా తన్ని యూజ్ చేసుకున్నావు కదా బీట్ కోసం. అలాగే నేను కూడా తన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. తను ఇక నుండి నా స్టంట్ విమెన్ లాగా ఉంటుంది" అని చెప్పి అలా అంటుంది. ఇంకా అది వినేటప్పటికి దేవంగ్ అయితే కొంచెం అంటే బాధపడతాడనమాట. నేను నిజంగానే అంటే మీహోని అవసరానికి యూజ్ చేసుకున్నానేమో అని చెప్పి అలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మీహోతో సారీ అని చెప్పి అంటాడు. ఇంక దానికి మీహో అంటుంది, "లేదు తనకేం తెలీదు కాబట్టి అలా చెప్పింది. నువ్వు నీకు అవసరం లేకపోయినా సరే ఆ బీడ్‌ని ఇంకా ఉంచుకుంటున్నావు. నా కోసం కదా! నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావని తనకి తెలీదు. అందుకే తను అలా అంది. నువ్వేం ఫీల్ అవ్వకు" అని చెప్పి అలా అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే మూవీ కోసం అనేది ప్రిపేర్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా మూవీ డైలాగ్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా తన స్టంట్ వుమెన్ కదా! సో కాన్సెప్ట్ అనేది మొత్తం అంతా గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది మీహో కూడా. సో అందులో ఉన్న డైలాగ్స్ అన్నీ చదువుతూ ఉంటుంది. ఇంకా అందులో ఒక రొమాంటిక్ డైలాగ్ చదివేటప్పటికి అప్పుడు దేవంగ్ అంటాడు, "నేను చెప్తున్నాను కదా! ఒకవేళ డైరెక్టర్ గనుక నిన్ను ఇలాంటి సీన్స్‌లో యాక్ట్ చేయమంటే నువ్వు అస్సలు యాక్ట్ చేయనని చెప్పి అర్థమైందా" అని చెప్పి దేవంగ్ అంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత దేవంగ్ కూడా తన లైన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ఆ లైన్స్ అయితే అచ్చు రియల్‌గా అంటే వీళ్ళిద్దరికీ సంబంధించినట్టే ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్‌లో అయితే ఆ వాన్‌లో ఏమైంది? నా బ్రెయిన్ ఏమన్నా అంటే నా మైండ్ ఏమన్నా మర్చిపోయిందా? లేకపోతే ఏమైంది? నువ్వు నన్ను హిప్నోటైజ్ చేసావా? అని చెప్పి అలా మాట్లాడతాడనమాట. ఇంకా ఆ డైలాగ్స్ ఆ పేపర్‌లో లేకపోయినా సరే తను మీహోని చూస్తూ చెప్పేస్తాడు. ఇంకప్పుడు మీహో కూడా ఇంప్రవైజ్ చేసేస్తూ తన్ని పట్టుకుంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, "ఏం చేస్తున్నావు?" అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు మీహో అంటుంది, "నువ్వు చెప్పిన డైలాగ్స్ కూడా ఇందులో లేవు కదా!" అని చెప్పి అలా అంటుందనమాట. ఇంక తర్వాత దేవంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తనైతే ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ సస్పీషియస్ వ్యక్తిని చూపిస్తారు. సో, ఈ సస్పీషియస్ వ్యక్తి అంటే మీహో కోసం ఐడీ కార్డ్స్ అవన్నీ కూడా అంటే క్రియేట్ చేపిచ్చాడు కదా! సో, అవన్నీ కూడా మీహోకి ఇచ్చేస్తాడనమాట. ఇంక మీహో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక తను హ్యూమన్‌గా అయిపోతుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుందనమాట. ఇంక తర్వాత ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, "నువ్వు దేవంగ్‌కి మిగతా వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండు. ఇక్కడి నుండి అసలు ఎవరికీ తెలియనంత దూరం వెళ్ళిపో. నువ్వు కావాలంటే జపాన్‌కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నిన్నెవరు ఏమీ అనరు" అని చెప్పి అలా సజెషన్ ఇస్తాడనమాట. ఇంక తర్వాత మన మీహో ఏం చేస్తుంది అంటే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి, "నేను ఇంత మనీ ఉన్న అమ్మాయిని, ఇంత రిచ్ అమ్మాయిని, ఇంత బాగా చదువుకుంటాను. అంతేకాదు నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చు. నేను చాలా రిచ్. నా దగ్గర చాలా మనీ ఉంటుంది" అని చెప్పి అలా ఐడీ కార్డ్స్ అన్నిటిని కూడా చూసి తను అలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే తర్వాత రోజు మూవీ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. అందరూ కూడా రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మన మీహో అయితే సూపర్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. సో, ఇదే టైంలో యాక్షన్ డైరెక్టర్ అయితే దేవంగ్ వాళ్ళ ఆంట్‌కి కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ గొడవైంది కదా! సో, అందుకని ఈయన కాల్ చేస్తూ ఉంటారు. ఇంకా దేవంగ్ వాళ్ళ ఆంట్ ఏమో ఆ కాల్‌ని కట్ చేస్తూ ఉంటారనమాట.
ఇంకా అందుకని యాక్షన్ డైరెక్టర్‌కి బాధ వేసి, ఇంకా తనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ బ్రదర్ అంటే ఒక డైరెక్టర్ అనమాట ఆయన కూడా. సో, ఆయన థింగ్స్ అన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టేస్తారు. ఇంకా కట్ చేస్తే తర్వాత బ్రేక్‌లో మన దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా మాట్లాడుతూ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా అదంతా చూసి నూనాకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను దేవంగ్‌తో డ్రింక్ తాగుదామని చెప్పి వస్తుంది. కానీ మీహో ఉండేటప్పటికి జెలసీగా ఫీల్ అవుతుంది. తర్వాత నూనా ఏం చేస్తుంది అంటే మీహోతో ఈరోజు నైట్ అంటే యాక్షన్ డైరెక్టర్ ఉన్నారు కదా! సో, ఆయనకి అంటే అవార్డ్ ఇస్తారు. సో, అక్కడ పార్టీ జరిగేదానికి నువ్వు రాకూడదు. ఎందుకంటే నువ్వు మాన్‌స్టర్‌వి కాబట్టి నువ్వు రాకూడదని చెప్తున్నాను కదా! రావద్దు అని చెప్పి అలా అంటుంది. ఇంకా అలా అనేటప్పటికి మన మీహో ఏమో ఎందుకు రాకూడదు? సరే అయితే నేను రానులే అని చెప్పి అంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోతుంది. సో, ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే అవార్డ్ ఫంక్షన్స్ గురించి చూస్తారనమాట. ఇంకా అవార్డ్ ఫంక్షన్‌లో అయితే కావాలని యాక్షన్ డైరెక్టర్ దేవంగ్ వాళ్ళ ఆంట్‌కి తెలిసేలాగా సైగలు చేస్తూ అంటే థ్యాంక్ యూ అని చెప్పి అంటారనమాట. నీ వల్లే నాకు ఇదొచ్చింది అవార్డు అన్నట్టు మాట్లాడతారు. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి ఏడుపు కూడా వచ్చేస్తుంది. సో, ఇదే టైంలో మిగతా వాళ్ళందరూ అంటే యాక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. సో, ప్యారలల్‌గా మన మీహో అయితే దేవంగ్‌కి చెప్తుందనమాట. నేను అజుమ్మా దగ్గరికి వెళ్ళాలి. నేను రాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా తను ఖాళీగా ఉంది కదా! సో, సస్పీషియస్ వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనని బయటికి తీసుకువెళ్ళి తనకి డ్రెస్‌లన్నీ కూడా కొనిపెడతాడనమాట. ఇంకా అలా కొనిపెట్టిన తర్వాత తన ఐడీ కార్డ్‌లో కొత్త పేరుంది కదా! సో, ఆ పేరు గల అమ్మాయి వాళ్ళ స్కూల్ రియూనియన్. సో, అక్కడికి తను తీసుకువెళ్తాడు. ఇంక మన మీహో అయితే చాలా నీట్‌గా రెడీ అవుతుంది. ఇంకా మీహో దగ్గర ఉన్న బ్యాగ్‌ని కూడా తీసుకొని వేరే బ్యాగ్‌ని ఇస్తాడనమాట. సో, ఇదే టైంలో ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే దేవంగ్ అలాగే యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు ఉంటుంది కదా! సో, తనైతే దేవంగ్‌ని కిస్ చేయడానికి చాలా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అప్పుడే దేవంగ్ అయితే దెబ్బకి అంటే ఒక్కసారిగా తప్పించుకుంటాడు. ఇంకప్పుడు తన దగ్గరికి దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి "నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అయ్యావని" చెప్పి అలా అనేటప్పటికి దేవంగ్ అంటాడు, "నేను ఒకటి కమిట్ అయి ఉన్నాను కాబట్టి నేను అసలు ఎవరిని కూడా ముట్టుకోకూడదు" అని చెప్పి ఇలా అనేస్తాడు. ఇంకప్పుడు నూనా అక్కడే ఉంటుంది కదా! సో, తనకు అర్థమవుతుంది. అంటే వేరే అమ్మాయిని ముట్టుకోకూడదనమాట. ఎందుకంటే గుమిహో బీడ్ తిన దగ్గర ఉంది కాబట్టి మీహో బీడ్ దేవంగ్ దగ్గర ఉంది కాబట్టి ముట్టుకోకూడదు అని చెప్పి మన నూనాకు అర్థమైపోతుంది. సో, ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే మన సస్పీషియస్ వ్యక్తి అలాగే మీహో ఇద్దరు కూడా పార్టీకి వెళ్లారు కదా! ఇంకా అక్కడ ఈ సస్పీషియస్ వ్యక్తి ఏమో మీహోకి ఒక వీసా ఇస్తాడనమాట. సో, అంటే పాస్‌పోర్ట్ లాంటిది ఇచ్చి నీ 100 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే అంటే దేవంగ్‌కి 100 అంటే మనిషి 100 ఇయర్సే కదా బ్రతుకుతాడు. సో, దేవంగ్ చనిపోయిన తర్వాత అన్నట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు నా దగ్గరికి రావచ్చు అని చెప్పి అంటాడు. సో, ప్యారలల్‌గా దేవంగ్ వాళ్ళ ఆంట్ ఏం చేస్తుంది అంటే సో, అంటే యాక్షన్ డైరెక్టర్‌కి నచ్చినట్టు గెటప్‌లో వేసుకొని వెళ్ళి మళ్ళీ యాక్షన్ డైరెక్టర్‌తో మాట్లాడుతుంది. ఇంకా యాక్షన్ డైరెక్టర్ అలాగే దేవంగ్ వాళ్ళ ఆంట్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారనమాట. సో, మళ్ళీ కలిసిపోతారు. గొడవ అయిపోయింది. ఇంక ఇద్దరు కలిసిపోతారు. సో, మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే దేవంగ్‌ని చూపిస్తారు. సో, దేవంగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడనమాట. మీహో గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మీహో ఏమో చాలా నీట్‌గా రెడీ అయ్యి వచ్చేటప్పటికి "నువ్వు ఎక్కడికి వెళ్ళావు?" అని చెప్పి అడుగుతాడు. ఇంక దానికి మీహో అంటుంది, "అవును నా థింగ్స్ అన్నీ నేను అంటే టీచర్ దగ్గర మర్చిపోయాను" అని చెప్పి అలా అంటుంది. "అయినా పర్వాలేదులే రేపు వెళ్లి తీసుకుంటాను. నేను పార్టీకి వెళ్ళాను. రియల్ పార్టీకి" అని చెప్పి అలా అంటుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంక్ అయితే కొంచెం జెలసీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకప్పుడు తనంటాడు, "నీకు తెలుసు కదా! నేను ఎవరినైనా అమ్మాయితో దగ్గరగా ఉంటే నీ బీట్‌కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. అలాగే నువ్వు కూడా ఎవరితో అన్నా అబ్బాయితో కొంచెం క్లోజ్‌గా ఉన్నా సరే నాకు నొప్పొస్తూ ఉంది తెలుసా? ఈ బీడ్ అంతా కూడా నొప్పొస్తుంది" అని చెప్పి కావాలని అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మీహో అయితే అదంతా నమ్మేస్తుంది. "ఓహ్! అవునా? అయితే నేను ఈసారి నుండి దూరంగా ఉంటాను" అని చెప్పి, "నీకెక్కడ నొప్పొస్తుంది? ఇక్కడ" అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, "కాదు ఇక్కడ" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీహో కూడా "నేను ఈసారి నుండి టీచర్‌కి దూరంగా ఉంటాను" అని చెప్పి అలా అంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ అంతా అయిపోతుంది కదా! షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడేమవుతుంది అంటే దేవంగ్ ఏమో షూటింగ్ స్పాట్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడికే సస్పీషియస్ వ్యక్తి కూడా అంటే మీహో లాస్ట్ నైట్ తన బ్యాగ్ అన్నీ కూడా మర్చిపోయింది. అవి ఇవ్వడానికి వెళ్తాడనమాట. సో, ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే మన మీహో కాస్ట్యూమ్ అంతా వేసుకొని రెడీ అయిపోతుంది. సో, మీహో ఎవరో కాదు కదా! సో, నూనాకి డూప్. సో, అందుకని ఇద్దరు ఒకే గెటప్‌లో వేసుకుంటారు. సో, ఇదే టైంలో సస్పీషియస్ వ్యక్తి కూడా అక్కడికొచ్చేస్తాడు. అంటే మీహో థింగ్స్ అన్నీ కూడా ఇవ్వడానికని చెప్పి మీహో థింగ్స్ పట్టుకొని వస్తాడు. సో, ఇదే టైంలో ఏమవుతుంది అంటే మీహో ఏమో పైకెక్కి దూకాలనమాట తన సీన్ వచ్చేసి. అందుకని తను పైకెక్కుతుంది. ఇంకా పైకెక్కి అలా చూస్తూ ఉంటుంది. సో, ఇదే టైంలో నూనా అయితే వెనకాల నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా దేవంగ్ అయితే నూనానే మీహో అనుకుని మీహో, మీహో అని చెప్పి గట్టిగా పిలుస్తూ అంటే నూనా దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు నూనా కూడా కావాలని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఉంటుందనమాట. ఇంకా తనేం చేస్తుంది అంటే దేవంగ్ తనకి దగ్గరికి వచ్చేటప్పటికి వెంటనే దేవంగ్‌ని కిస్ చేసేస్తుంది కావాలని చెప్పి. ఇంకా అలా దేవంగ్‌ని
ఎప్పుడైతే నూనా కిస్ చేస్తుందో వెంటనే మన మీహోకి హార్ట్లో నొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. తనకేమవుతుందో తెలియదు. తన కాన్షియస్‌నెస్ అనేది కోల్పోయి తను పైనుండి కింద పడిపోతుంది. ఇంకా అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా దేవంగ్ అయితే అది చూసి షాక్ అవుతాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.